హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవేంటంటే నేను మీషోలో కొన్ని శారీస్ తీసుకొని అయితే లంగావోని స్టిచ్ చేసుకున్నా. ఇవి మీకు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, మీకు ఏమైనా యూజ్ అయితే అని ఫర్దర్గా నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నా. నచ్చితే ఆర్డర్ చేసుకోండి శారీస్, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఫస్ట్ అయితే ఇవి చూద్దాం. మనం అయితే చూపిద్దాం అన్నట్టు చేస్తున్నా లంగావోని కలెక్షన్ ఎట్లున్నాయి ఏంటి అనేది. ఇవన్నీ నేను మీషోలో తీసుకున్న శారీస్తోనే చేసుకున్నా. అందరికి అందుబాటులో ఉంటుంది మీషో, అందుకోసమే అందుకెళ్ళి తీసుకున్నా. ఒక్క శారీలోనే లంగావోని స్టిచ్ చేసిన, అది కూడా ఎట్లా చేసిన అనేది చెప్తా చూడండి. శారీలోనే వచ్చిన బ్లౌజ్ పీస్ని అయితే నేను బ్లౌజ్లా స్టిచ్ చేసిన. ఇన్ కేస్ కొత్త వాళ్ళు తెలుసుకోవాలి, ఇంకా కొంచెం ముందుకోవాలి అన్నట్టు అయితే చేస్తున్నా. తెలియదు కదా అందరికి. సో ఇలా ఒక వీడియో చేస్తే మీకు కూడా స్టిచ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు శారీస్ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అని చేస్తున్నా అన్నమాట. ఒక లైక్ అయితే వేయండి. ఇట్లా వీనెక్ పెట్టి స్టిచ్ చేసిన బ్లౌజ్ చాలా బాగుంది క్వాలిటీ. బ్లౌజ్ని బ్లౌజ్ లాగా స్టిచ్ చేసిన, శారీని నేమో లెహంగాస్ లాగా స్టిచ్ చేసిన. అది ఎట్లా చేసినో కూడా వీడియో పెట్టమంటే పెడతా చూడండి. చూసిర్రా, ఇదైతే బ్లౌజ్. మన ఛానల్ని డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఎలా స్టిచ్ చేస్తా ఏంటి అనేది. అయితే ఈ లెహంగా అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందే స్టిచ్ చేసుకున్నా. ఇన్ కేస్ మీకు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నేను అప్లోడ్ చేస్తా. ఓనీ కూడా నేను మీషోలోనే తీసుకున్నా. 2.5 మీటర్స్ తీసుకున్నా ఓనీ సపరేట్గా, ఎందుకంటే మనకు దల్లనే వెళ్ళదు కదా శారీలోనే. ఎందుకంటే బ్లౌజ్ పీస్ని స్టిచ్ చేసుకున్నాం, మనం లెహంగాకి స్టిచ్ చేసుకున్నాం. సో ఇలా అయితే స్టిచ్ చేసుకున్నా. నాకైతే చాలా నచ్చింది కలర్ కాంబినేషన్ అయినా కానీ. ఇన్ కేస్ మీకు ఎవరికన్నా కావాలంటే సంక్రాంతి అంటే 3 days ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికన్నా నచ్చితే సంక్రాంతి మన 3 days ఉంటుంది కదా, మనకు తక్కువ రేట్లో వస్తుంది. ఆర్డర్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఇంకా మంచిగా కనబడుతుంది. సంక్రాంతి రోజు మీకు ఇంకా గ్రాండ్గా కావాలంటే ఇంకా మంచిగా దిల్లు ఏమన్నా శారీ మీకు నచ్చితే తీసుకొని స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. మనకు తక్కువ కాస్ట్లు వస్తున్నాయి కదా. ఇదైతే ఆరెంజ్ లెహంగా. నేనైతే ఇది మీషోలోనే తీసుకున్న శారీ. మనకు 250 అలా పడింది. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. 3 times 4 times వాష్ చేసినా కూడా కలర్ గింత కూడా పోలేదు. ఇన్ కేస్ మేము తక్కువలో కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ చూడండి. వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదు నేను ఏం మాట్లాడుతున్నా ఏంటి అనేది. స్కిప్ అయితే వేయకండి, ఒకసారి అయితే చూడండి. లెహంగాకి అయితే నేనైతే ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయలేను, అంబ్రెల్లా కట్ పెట్టి స్టిచ్ చేసుకున్నా. ఇలానైతే కిందికి పీకో వేసుకున్నా. మనకు లోపలికి లైనింగ్ అయితే పాలిస్టర్ తీసుకున్నా, పర్లేదు సరిపోతుంది మనకు. ఒక 4 meters 3 meters అలా. పైకి అయితే నేను స్టిఫ్ ఉండటానికి నడుము కాడ క్యాన్వే చేసుకున్నా. నేను జిప్పు పెట్టుకొని అయితే ఇలా మనకు లూజు టైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఇలా పిన్ పెట్టుకున్నా. ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందే స్టిచ్ చేసుకున్నా. మీకు ఒకవేళ స్టిచ్ చేసి చూపెట్టమన్నది చూపెడతా నేను. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే, శారీ నచ్చితే నేను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా చూడండి. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. లెహంగా అయితే నేనైతే శారీ మొత్తం ఫుల్ గేరా పెట్టి స్టిచ్ చేసుకున్నా. అసలు శారీని కొంచెం కూడా వేస్ట్ చేయలే. ఇది నేను 3 times 4 times దాకా వేసుకున్నా, వాష్ చేసిన. చూడండి, షైనింగ్ మాత్రం కొంచెం కూడా పోలేదు, అదే షైనింగ్తో ఉంది. క్వాలిటీ అయితే అసలు సూపర్ ఉంది. తక్కువ బడ్జెట్లో తీసుకొని స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఇదైతే నేను డెఫినెట్గా సజెస్ట్ చేస్తా. ఎందుకంటే మనకి 280 రూపీస్లోనే వస్తుంది కాబట్టి డెఫినెట్గా తీసుకొని స్టిచ్ చేసుకుంటే సూపర్ లుక్ వస్తుంది ఈ సంక్రాంతికి. మనకు మీకు వీలుంటే మీషోలోనే లేస్ తీసుకొని లేస్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా మనకు లేస్ శారీస్ కూడా వస్తున్నాయి, ఆ లేస్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇవైతే ఇప్పుడు నేను చూపించే లంగావోని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తా. నచ్చితే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి స్టాక్ అవుట్ అవ్వకముందే. నచ్చితే తీసుకొని స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే మనకు సంక్రాంతి కూడా వస్తుంది కదా, సంక్రాంతికి కూడా మనకు యూజ్ అవుతుంది. ఇది ఒక లంగావోని, ఇది ఒక్కటి పక్కకు పెడుతున్నా. ఇంకొకటి ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేసిన, ఇంకా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి. నేను ప్రతిదీ పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. శారీలోని బ్లౌజ్ లాగా స్టిచ్ చేసిన. ఇది కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేసిన. ముందర స్వీట్ హార్ట్ నెక్ పెట్టిన, కొంచెం డీపే తీసుకున్నా. స్వీట్ హార్ట్ నెక్ పెడితే బాగుంటుంది అని అయితే ఇలా ఆలోచించి ఇలా స్టిచ్ చేసిన. ప్రిన్సెస్ కట్ అయితే నేనైతే కట్ వేయలేను, కట్ వేయకుండా కూడా ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది పోస్ట్ చేసిన, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేసిన, నార్మల్గా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా, చాలా బాగుంది ఇది కూడా. ఈ శారీ అయితే మనకు 500 లోపే వచ్చింది.
తక్కువ కాస్ట్లో మనకు మంచి క్వాలిటీ శారీస్ ఉన్నాయి మీషోలో. తీసుకోవాలనుకుంటే తీసుకోండి. బ్లౌజ్ అయితే ఇలా సింపుల్గానే స్టిచ్ చేసిన, ఎందుకంటే మనకు క్లాత్ ఎక్కువ లేదు, అందుకే ఇలా సింపుల్గానే స్టిచ్ చేసిన. పఫ్ హ్యాండ్స్ పెడదాం అనుకున్నా, బట్ క్లాత్ లేదు కాబట్టి ఇలా నార్మల్గా స్టిచ్ చేసిన. ఇలా అయితే స్టిచ్ చేసిన, బాగా గ్రాండ్గా ఏం స్టిచ్ చేయలేను. బ్లౌజు సింపుల్గా ఉన్నా కానీ మనకు లుక్ బాగా రావాలని ఇలా సింపుల్గానే స్టిచ్ చేసిన. ఆల్రెడీ ఇది మన ఛానల్లో కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో ఉంది, ఒకసారి అయితే వెళ్ళి చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఈ శారీ లింక్ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తా, నచ్చితే ఒకవేళ ఆర్డర్ చేసుకోండి. డోరీస్ అయితే నేను ఇలా 3 స్టెప్స్ పెట్టుకున్నా సింపుల్గా. మన ఛానల్లో అన్ని మీషోలో తీసుకున్న శారీస్తోనే లెహంగాస్ కానీ ఫ్యాబ్రిక్స్తోని ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేసి పోస్ట్ చేసిన. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, ఒక లైక్ అయితే వేయండి. బ్లౌజ్ని బ్లౌజ్ లాగా స్టిచ్ చేసిన, శారీని నేను లెహంగా ఓని స్టిచ్ చేసిన. ఎట్లా వేసుకున్నా ఏంటి అని అయితే వీడియో పెట్టిన చూడండి. చూసిర్రా, ఇదైతే బ్లౌజ్ ఓని. రెగ్యులర్గా చూసే వాళ్ళకు కూడా నేను ఎలా స్టిచ్ చేసుకున్నా ఏంటి అనేది అయితే తెలుస్తుంది. పైట కొంగుని యాస్టీస్ పైట కొంగు లాగానే తీసుకున్నా, 2.5 మీటర్లు తీసుకున్నా. చున్నీని కూడా బాగానే వచ్చింది, చున్నీ కూడా మినిమం మనకు 5.5 మీటర్లు ఉంది. బ్లౌజ్ తీయంగానే శారీ మస్తు వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఇన్కేస్ ఎవరికైనా నచ్చితే సంక్రాంతి వరకు ఆర్డర్ చేసుకొని స్టిచ్ చేసుకున్నా కూడా మీకు మంచి లుక్ వస్తుంది. ఇది కలంకారీ ప్రింటెడ్ వర్క్ కదా, మనకు సూపర్ లుక్ కనబడుతుంది. ప్రింట్ కూడా వాష్ చేసినాక మనకి ఇంకా ప్రింట్ అనేది థిక్గా అయింది. ఫస్ట్ మనకు శారీ వచ్చిన దానికన్నా వాష్ చేసినాక ఇంకా థిక్గా అయింది ప్రింట్. ఇది కూడా 3 మీటర్స్ మనకు లెహంగా. మినిమం 36 సైజు వాళ్ళకు 3 మీటర్స్ సరిపోతుంది. ఒకే లంగా ఓణిలో ఇవన్నీ చేయాలనుకున్న వాళ్ళకు, లేదు మేము శారీ మొత్తం పెడతాం అనుకున్న వాళ్ళు అలా కూడా పెట్టుకోవచ్చు, ఓని బయట నుంచి తెచ్చుకోవచ్చు. ఇదైతే నేను 3 మీటర్స్ తీసుకున్నా. 36 సైజు వాళ్ళకు కుచ్చులు కూడా ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది మెజర్మెంట్స్తో సహా నేను మన ఛానల్లో పోస్ట్ చేసిన. ఇట్లయితే స్టిచ్ చేసిన. లైనింగ్ మాత్రం ఈసారి క్రేప్ వేసిన నేను, పాలిస్టర్ కాకుండా. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. పాలిస్టర్ మనకు 1.25 మీటర్ అలా పడుతుంది. ఇలానైతే స్టిచ్ చేసిన, సింపుల్గానే స్టిచ్ చేసిన. నచ్చితే ఒకవేళ శారీ లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా, ఆర్డర్ చేసుకోండి స్టాక్ అవుట్ అవ్వకముందే. ఇది క్రేప్ లైనింగ్ కూడా నేను మీషోలో తీసుకున్నా. లైనింగ్ క్రేప్ లైనింగ్ కూడా క్వాలిటీ సూపర్ ఉంది. మనకు 200కే 5 మీటర్స్ వచ్చింది క్రేప్ కూడా. మీకు కావాలంటే అది కూడా నేను లింక్ యాడ్ చేస్తా, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటా సారీ క్వాలిటీ ఎంత బాగుందో. ఇదైతే దుప్పట విత్ బ్లౌజ్ ఓని 3 ఒకటే శారీలో తీసిన కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేసిన, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఒక లైక్ అయితే వేయండి. మీరు ఒక లైక్ వేయడం వల్ల వీడియో అనేది ముందుకెళ్తుంది. అలానే స్టిచ్చింగ్ వీడియో చూడకపోతే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఇంకో లెహంగా చూద్దాం. ఇదైతే నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నా, మనకు 900కే 5 మీటర్స్ వచ్చింది. కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేసిన, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. బ్లౌజ్ కూడా ఇందులో నుంచెల్లే స్టిచ్ చేసిన. నేను 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకుని అయితే ఇలా స్టిచ్ చేసిన. బ్లౌజ్ను కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేద్దాం, కొంచెం బాగుండాలి స్టార్ నెక్ పెడితే అని ఇలా స్టిచ్ చేసిన. ప్రిన్సెస్ కట్ పెట్టి స్టిచ్ చేసిన. హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ పెట్టిన. అసలు లుక్ మాత్రం సూపర్ ఉంది వేసుకుంటే. మనకు పార్టీ వేర్స్ లాగా చాలా బాగా సెట్ అవుతుంది. మనకు ఫంక్షన్స్ కానీ పార్టీస్కి కానీ నైట్ పార్టీస్కి కానీ వేసుకొని పోతే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. బ్యాక్ డోరీస్ అయితే కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేద్దామని ఇలా ఆలోచించి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా స్టిచ్ చేసిన. కొంచెం కింద బీడ్స్ అనేది యాడ్ చేసిన, ఒకసారి అయితే వెళ్ళి చూడండి, అది కూడా పోస్ట్ చేసిన నేను వీడియో. హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ పెట్టిన, చాలా బాగుంది. ఒకసారి అయితే చూడండి, చూస్తే వీడియో షార్ట్లో కూడా పోస్ట్ చేసిన ఎలా ఉంది ఏంటి అనేది. సింపుల్గా ఇంతే పెట్టిన, ఇంత స్టిచ్ చేసుకున్న సింపుల్గా. బ్యాక్ హుక్స్లు పెట్టుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి, ఎందుకంటే మనకు బ్యాక్ హుక్స్లే లుక్ ఉంటాయి. ఫ్రంట్ హుక్స్లు పెట్టుకుంటే అంతగానం లుక్ ఉండదు. ఒకవేళ మీరు పిల్లలకు కుట్టినా కూడా చిన్న పిల్లలకు వాళ్ళకు కూడా బ్యాక్ హుక్స్లో పెట్టండి. ఫ్రంట్ హుక్స్లు అంతగానం లుక్ రావు. మినిమం 5.5 ఇంచెస్ అంతే పెట్టుకోర్రి ముందు నెక్ అయితే. అవి కూడా మన ఛానల్లో కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో ఉన్నాయి, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక లైక్ అయితే వేయండి. కొత్త వాళ్ళు ఎవరు చూసినా కానీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అసలు సూపర్ ఉంది. మనకు బయట మార్కెట్లో అయితే 900కే 5 మీటర్స్ అస్సలు రాదు, మీషోలోనే వస్తుంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూడండి. ఇదైతే నార్మల్గా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నా. ఈ థ్రెడ్ వర్క్ కూడా మనకు వాష్ చేసినాక కొంచెం కూడా పోలేదు, షైనింగ్ అట్లనే ఉంది. మనకు కొన్నప్పుడు ఎట్లనైతే షైనింగ్ ఉందో సేమ్ అలానే ఉంది. కిందికైతే కట్ వర్క్ వచ్చింది. లోపల లైనింగ్ అయితే నేను సాటిన్ క్లాత్ తీసుకుని అయితే స్టిచ్ చేసుకున్నా, లోపల వేసుకున్నా సాటిన్ క్లాత్. ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేసుకున్నా, ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసిన.
ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇలానైతే స్టిచ్ చేసుకున్నా. ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని లెహంగా స్టిచ్ చేసుకున్నా కూడా మనకు సంక్రాంతికి మంచి లుక్ వస్తుంది. మనకు 3 days కదా ఫెస్టివల్, ఒక్కో రోజు ఒక్కొక్కటి అని కూడా మనం అలా తీసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అన్ని బడ్జెట్లో వస్తున్నాయి కదా మనకు, అరౌండ్ 500 కన్నా తక్కువనే ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి. ఇలానైతే స్టిచ్ చేసిన చూడండి, మనకు ఫినిషింగ్ అయినా కానీ ఎంత నీట్గా ఉందో. కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసిన, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. మీషోలో ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న ఫ్యాబ్రిక్ ఇది. ఇలానైతే స్టిచ్ చేసిన చూడండి. నేనైతే ఫ్రిల్స్ కూడా ఎంత నీట్గా పెట్టినో, ఫ్రిల్స్ కూడా మనం మెజర్మెంట్తో సహా ఎట్లా స్టిచ్ చేసుకోవాలి, ఎట్లా ఫ్రిల్స్ పెట్టుకోవాలి అనేది కూడా పోస్ట్ చేసిన నేను. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇలానైతే స్టిచ్ చేసిన, ఇలానైతే వచ్చింది. నాకైతే సింపుల్గానే స్టిచ్ చేసిన. ఇప్పుడు ఇంకో లెహంగా చూద్దాం. ఇది కూడా మీషోలో శారీ, అరౌండ్ 500 అలా పడింది. ఇది మొత్తం శారీని స్టిచ్ చేసిన. ఇదైతే బ్లౌజ్ అయితే ఇలా సింపుల్గా స్టిచ్ చేసుకున్నా. ఫ్రంట్ వీ నెక్ పెట్టేసి స్టిచ్ చేసిన. ఇట్లా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా, చాలా బాగుండే. ఇది కూడా ఈ శారీ కూడా మనకు 500-600 లోపే వచ్చింది, తక్కువలోనే వచ్చింది. మనకైతే క్లాత్ ఎక్కువ రాలేదు, అందుకోసమే ఇలా నార్మల్గానే స్టిచ్ చేసుకున్నా. ఫుల్ హ్యాండ్స్ పెట్టి డోరీస్ అయితే ఇలా సింపుల్గా స్టిచ్ చేసుకున్నా. కింద కూడా కొంచెం క్లాత్ సరిపోకపోతే బార్డర్తోనే కట్ చేసిన. చూస్తురు కదా, మీకు అర్థమైపోతుంది. ఇలానైతే బ్యాక్ హుక్స్లో పెట్టిన. నేను నార్మల్గా అన్నిటికీ బ్యాక్ హుక్స్లో పెడతా. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా బ్యాక్ హుక్స్లే ట్రై చేయండి. బ్యాక్ హుక్స్లే మంచిగా ఉంటాయి మనకు. ఇలానైతే స్టిచ్ చేసిన బ్లౌజ్ని సింపుల్గా. బ్యాక్ కొంచెం డీప్ దించుకున్నా. మీకు డీప్ కావాలంటే డీప్ తీసుకోండి, లేదా నార్మల్ మాకు అంత డీప్ వద్దంటే మీరు నార్మల్గా అయినా తీసుకోవచ్చు. ఒక 8 inches ఆర్ 9 inches అలా తీసుకుంటే అయిపోతుంది. 7 inches మీకు డీప్ వద్దనుకుంటే, నేను ఒక 10 inches అలా తీసుకున్నా డీప్ కోసం అని. ఇలానైతే స్టిచ్ చేసిన. కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేసిన. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. శారీ నేను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. అన్ని లింక్స్ క్లియర్గా నేను పిన్ టు పిన్ యాడ్ చేస్తా. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇది కూడా మీషోలోదే 500 అలా పడింది. అయితే ఒక్కసారినే స్టిచ్ చేసిన, ఇంకుంది క్లాత్ మిగిలింది ఇందులో. ఇది కూడా క్వాలిటీ సూపర్ ఉంది. ఈ ట్రెండ్ ఇది ప్రజెంట్ ఇప్పుడు. ప్రింట్ అస్సలు పోతలేదు. నేను వేసుకొని కూడా వాష్ చేసిన ఆల్రెడీ. ఇవి కూడా ఫ్రిల్స్ ఒకటే లెవెల్లో అన్ని ఎలా రావాలి అనేది మెజర్మెంట్స్తో సహా పోస్ట్ చేసిన వీడియో. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. మనకు పైన చిన్న బార్డర్ వస్తుంది కదా, దాన్ని అయితే ఇలా వేసేసి స్టిచ్ చేసిన. సూపర్ ఉంది అసలు. లెహంగా కూడా కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ ఇది. డోలా సిల్క్ శారీ. మనకు ప్రింట్ కూడా అస్సలు పోతలేదు కొంచెం కూడా. సూపర్ ఉంది క్వాలిటీ అయితే. ఇది కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, ఇన్కేస్ ఎవరికైనా నచ్చితే. లేకపోతే ఐడియా కోసం కూడా ఉంటుంది కదా, ఈ చీర ఉంది ఇట్లా స్టిచ్ చేసుకుందామని అనే థాట్ ఉంటుంది కదా, అది అన్నమాట. లైనింగ్ అయితే పాలిస్టర్ వేసుకున్నా. 3 meters తీసుకున్నా. మీరు క్రేప్ ఉంటే క్రేప్ వేసుకోవచ్చు, పాలిస్టర్ అయితే పాలిస్టర్ వేసుకోవచ్చు. మనకు పాలిస్టర్ అయితే తక్కువలో అయిపోతుంది కదా, అందుకోసం ఎక్కువ పాలిస్టరే తీసుకోండి. ఎందుకంటే మనకు తక్కువ కాస్ట్లో అయిపోతుంది కదా. నేను ఫ్రిల్స్ కూడా సేమ్ అన్ని ఈక్వల్ వచ్చేటట్టు మెజర్మెంట్తో సహా పోస్ట్ చేసిన. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీ ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.